అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మాగాణి అపరాల్లో అధికమవుతున్న చీడపీడలు నివారణ, కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సూచనలు, దాల్వా వరి సాగులో నీటి యాజమాన్యంలో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు నీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మనసొంతమవుతాయి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో నీటిని ఎప్పుడూ నిలగడతారు. అయితే కోస్తా జిల్లాల్లో, అందున ముఖ్యంగా గోదావరి జిల్లాలో దాల్వా సమయంలో నీటి గుణగణాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండటం, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ఉండే లవణాల గాఢత పెరుగుతుంది. ఇలాంటి నీటిని వరి పంటకు అందిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాల్వా వరి సాగు సమయంలో నీరు ఎక్కువ తక్కువలో లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మృతికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. ఇప్పుడు ప్రధానంగా మనకి గోదావరి మండలంలో ప్రధానమైన సమస్య ఏం చూస్తున్నాము అంటే నీటి యొక్క నాణ్యత కూడా మనకి దాళవా కాలంలో ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. ఎందుకు అంటే మనకి సార్వా కాలంలో వర్షం ఎక్కువగా ఉంటుంది, కాలువలో నీటి నాణ్యత కూడా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మనకి నీటి యొక్క నాణ్యత, నీటి వల్ల సమస్య అనేది ఎక్కువగా ఉండట్లేదు. కానీ ఏంటంటే దాళవా వరి విషయానికి వస్తే మనకి కాలువలో నీరు ఒకసారి తగ్గుతుంది, అంతేకాకుండా చేపల చెరువుల యొక్క నీరు కూడా కలుస్తూ ఉంటుంది. దీనివల్ల వర్షం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన దాళవా కాలంలో నీటి నాణ్యత సమస్యలు మనం ప్రధాన పొలంలో కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఎక్కడైనా మనకి పాలచోడు కానీ, కారుచోడు కానీ ఇలాంటి పొలాలు ఉన్నట్లయితే అవి కూడా మనకి దాళవా కాలంలో వాటి యొక్క సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకనే రైతులు తప్పనిసరిగా నీటి నాణ్యతను చూసుకుని నీటిని మనము వాడుకోవాలండి. మనకు మామూలుగా అయితే నీటి నాణ్యత ప్రమాణాల విషయానికి వస్తే నీటిలో ఉన్న లవణాల గాఢత, తర్వాత నీటి యొక్క ఉదయం సూచిక, తర్వాత నీటిలో కలిగే మనకి ఆర్ఎస్సి రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అంటాము. దాంట్లో ఉన్న సోడియం యొక్క రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ యొక్క అదస్థ సోడియం కాన్సన్ట్రేషన్ అంటాము. సో దీని యొక్క గాఢత ఆధారంగా చేసుకుని మనము చూసుకోవాలండి. మనకి నీటి యొక్క లవణాల గాఢత ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. సో మనకి ఏదైనా నీరు, సాగునీరు మనం నేలకి కానీ మొక్కలకు కానీ అందించాలంటే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమెన్స్ పర్ మీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలండి. అలా కాకుండా ఎక్కువ ఉన్న నీరుని మనం వాడినట్లయితే దానివల్ల లవణాలు మన పంట పొలంలోకి చేరిపోవటం వల్ల మనకి పంట దిగుబడులు తగ్గిపోతాయి అన్నమాట. ఉదయం సూచిక అయితే మన మధ్యస్థంగా ఉండాలి, అంటే 6.5 to 7.5 ఉండేటట్లు చూసుకోవాలండి. ఇక తర్వాత మనము ఆర్ఎస్సి వాల్యూస్ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అనుకున్నాం కదండి, దీని యొక్క విలువలు 2.5 నుంచి 4 మధ్యన ఉన్నట్లయితే మనకి మధ్యస్థ క్షారత్వం ఉన్నట్లు. అంతకంటే తక్కువ ఉన్న నీటిని, అంటే 2.5 కంటే మనకు తక్కువ ఉన్న ఆర్ఎస్సి వాల్యూ ఉన్న నీటిని వాడుకున్నట్లయితే మనకి ఏ విధమైన సమస్య ఉండదన్నమాట.
ఇప్పుడు మన చాలామందికి తెలిసిందే చేపల చెరువులు మన వరి చెరువులు పక్కనే గోదావరి మండలంలో ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే చేపల చెరువులు ఉన్న యొక్క నాణ్యత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి చేపలకి పండించే చెరువులు ఉంటాయి, అలా కాకుండా రొయ్యలు పండించే చెరువులు కూడా ఉంటాయి. మామూలుగా చేపలు పండించే చెరువుల్లో యొక్క నీటి నాణ్యత విషయానికి వస్తే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమన్స్ కంటే తక్కువగానే ఉంటుంది. రొయ్యల చెరువుల విషయానికి వస్తే రొయ్యల చెరువుల్లో వాడే నీటి యొక్క నాణ్యత చూసుకున్నట్లయితే వాటి యొక్క నీటి నాణ్యత 2 డెసిసైమన్స్ కంటే మీటర్ కంటే చాలాసార్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు నీటిలో ఏంటంటే మనకి వేరే పదార్థాలు అంటే పురుగు మందులు కానీ వేరే అవశేషాలు కానీ చేపల ఎరువులకి వేసే పదార్థాల వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే విషమతుల్యమైన మూలకాలు కూడా దీంట్లో ఉంటాయి. దాంట్లో కొద్దిగా పోషక మూలకాలు అంటే నత్రజని కానీ అలాంటి పోషక మూలకాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి, భాస్వరం కానీ ఉంటాయి. అందుకే చేపల చెరువుల యొక్క నీరుని మనం వరి పైర్లకు పెట్టుకునేటప్పుడు వాటి యొక్క నాణ్యత తప్పనిసరిగా చూసుకుని పెట్టుకోవాలి. వాటి యొక్క లవణాల గాఢత 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆ చేపల చెరువుల నీరుని వాడకూడదు. అంతేకాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమందికి రొయ్యల చెరువు ఉన్న చోటున చుట్టుపక్కల ఉన్న వరి పొలాల మీద రొయ్యల చెరువుల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఉరక సమస్య, రెండోది ఏంటంటే చౌడు సమస్య. ఉరక సమస్య అనేది ఏంటంటే మనకి దాంట్లో నీరు ఎక్కువగా నిలకట్టడం వల్ల పక్క ఉన్న భూముల్లో కూడా నీరు ఎక్కువగా ఉండటం వల్ల మనకి పక్కనున్న పొలాల్లో దుబ్బు చేయకపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉరక సమస్య అనేది సార్వాలో ఎక్కువగా ఉంటుందండి, దార్వా కాలంలో అంత ఎక్కువగా ఉండదు. ఆ లవణాల యొక్క గాఢత అనేది రొయ్యల చెరువుల్లో 2 డెసిసైమన్ పర్ మీటర్ కంటే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ చౌడు సమస్య అనేది ప్రధానంగా ఈ చెరువుల నుంచి మనకి వస్తుందండి. అందుకే రైతులకి వాళ్ళ పొలంలోనే వారికి ఇంటర్సెప్టార్ డ్రైన్స్ అంటే వాళ్ళ చెరువు చుట్టూగా ఒక మురుగుబోది ఏర్పరచుకుని ఆ మురుగుబోది యొక్క లోతు వాటి చెరువు లోతు కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకుని ఆ నీటిని ఆ మురుగుబోది ద్వారా మనం వదిలినట్లయితే ఆ చెరువుల వల్ల విష ప్రభావం కానీ ఏదైనా పక్క పొలాలకి లేకుండా చేసుకోవచ్చు. రైతు సోదరులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చేపల చెరువుల నీటిని వాడుకోవాలి తప్పించి వీలైనంత వరకు ఆ చేపల చెరువులు కానీ రొయ్యల చెరువుల నీళ్ళు కానీ మనము వరి పంటకి వాడుకోకూడదండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి నాణ్యమైన నీటిని పంటకు అందించడం ద్వారా మన నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. జనవరి చివరి వారానికి వచ్చేసాం. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల్లో చీడపీడల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా వరి మాగాణుల్లో వేసిన మినుము పెసర పొలాల్లో తెల్లదోమ మరూకా పురుగు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త కెల్లా లక్ష్మణ్. విజయనగరం జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకు సంక్రాంతి వరకు కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతుంది. అంటే 16-17 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవడం జరుగుతుంది, కనిష్ట ఉష్ణోగ్రతలు. అయితే ఇప్పుడు ఈ చివరి వారంలో ఉష్ణోగ్రతలు కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ యొక్క తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉండి ఈ యొక్క పల్లాకు తెగులు కొంతవరకు రావడం జరుగుతుంది. దీంతోపాటు ఈ యొక్క ఆకుముడత వంటి వైరస్ కానీ తెగుళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఒక పూత దశ కంటే ముందు ఉన్నటువంటి పంటకైతే ఈ యొక్క 3/19 అనే నీటిలో కరిగే ఎరువుతో పాటు ఈ యొక్క ఎస్ఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని, అంటే ఎకరానికి 200 గ్రాముల మందుని 200 లీటర్ నీటిలో కలుపుకొని ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమను చాలా వరకు అదుపు చేసుకొని పల్లాకు తెగులు ఉధృతిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ నవంబరు 15 తర్వాత ఒకవేళ రైతులు విత్తుకునేటటువంటి మినప పంట ఉన్నట్లయితే అది పూత దశ దాటి పిండి కట్టేటువంటి దశలో ఉంటుంది. కాబట్టి దానికి ఈ యొక్క మల్టీకే అనే మందుని మనం పోషకంగా ఇచ్చుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఈ దశలో ఏదైతే ఈ
పిందె కట్టే దశలో ఈ యొక్క మరుక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. పూతని పిందెని ఒక గూడుగా కట్టేసి మధ్యలో ఉండి ఈ యొక్క పిందెని పూతని అంతా తినివేయడం జరుగుతుంది. ఈ మరుక మచ్చల పురుగు నివారణకి ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందునైతే 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కంటే 80 గ్రాముల ఎకరానికి కానీ, లేదంటే క్లోరాంటినిల్ప్టోల్ అనే మందునైతే 0.3 ml అంటే 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మరుక మచ్చల పురుగును కూడా కొంతవరకు మనం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సుల్ని తీసుకొని అధిక దిగుబడులు వచ్చేట విధంగా తాగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించడం జరుగుతుంది. అత్యధిక నూనె దిగుబడినిచ్చే తోట పంట ఆయిల్ పామ్. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలోని నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నారు. ఒకసారి నాటితే 40 సంవత్సరాల పాటు ఈ తోటలు దిగుబడినిస్తాయి. 3వ సంవత్సరం మొదటి ఫలసాయాన్ని ఇస్తాయి. 8 సంవత్సరాలు దాటిన తోటల నుంచి 10 టన్నులు, అటు తరువాత 15 టన్నుల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంది. అయితే ఆయిల్ పామ్ సాగుకు నీరు సమృద్ధిగా ఉండాలి. ఆయిల్ పామ్ సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం సొంతం చేసుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, పెదపల్లి జిల్లా రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త భాస్కర్ రావు. ముఖ్యంగా ఆయిల్ పామ్ అనేది అత్యధిక వంట నూనె దిగుబడినిచ్చే పంట. ఆయిల్ పామ్ మనం సాగు చేయాలంటే గాలిలో కొంచెం తేమ అవసరం. వాటితో పాటు నీరు అనేది పుష్కలంగా ఉండాలి. ఎర్ర నేలల్లో కానీ, నీరు నిల్వ ఉండకుండే నల్ల నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలో మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. ఆ నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు అత్యంత అనుకూలమైన చెప్పవచ్చు. ఆయిల్ పామ్ మొక్క మనకు వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ, లేకపోతే వేసవిలో కూడా నాటుకోవచ్చు. కానీ మనం వేసవిలో నాటుకున్నప్పుడు మొక్క పాదు చుట్టూ కూడా మనకు జనుమును కానీ నాటుకున్నట్టయితే ఎండాకాలంలో ఏదైతే వేడి గాలులు, ఎదురు గాలులకు మనకి తట్టుకొని మొక్కలు మనకి మంచిగా బతుకుతాయి. కాబట్టి మనకి ఈ మొక్కలు నాటుకునేటప్పుడు డైమండ్ షేప్లో కానీ, త్రికోణాకృతిలో కానీ ఆయిల్ పామ్ మొక్కలను మనం నాటుకుంటాము. 1 సంవత్సరం వయసున్న మొక్కల్ని దాని యొక్క కాండం యొక్క వ్యాసము 25 సెంటీమీటర్లు ఉండి 12 నుంచి 13 ఆకులు కలిగిన చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన మొక్కను మనము ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనకి 1 ఎకరానికి 57 మొక్కలు అవసరం అవుతాయి. మొక్కలు తీసుకొని వచ్చిన తర్వాత ఎటు చూసినా 9 మీటర్లు 9 మీటర్లు 9 మీటర్లు ఉండేటట్టు గుంతలు తీసుకొని ఆ గుంతల్లో మనకి పశువుల ఎరువు, డిఏపి 250 గ్రాములు, 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి దాంతో మనం గుంతని ఫస్ట్ నింపుకోవాలి. మొక్కను మనం పెట్టిన తర్వాత మొక్క చుట్టూ కూడా పాదు చేసి పాదులో మనము నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆయిల్ పామ్ అనేది 4వ సంవత్సరం నుంచి దీనికి పంట గెలలు దిగుబడి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాల్లో మనకి ఆయిల్ పామ్లో అంతర పంటలని సాగు చేసుకోవచ్చు. ఈ అంతర పంటలుగా ఆయిల్ పాములో పప్పు దినుసుల పంటలు కానీ, కూరగాయల పంటలు కానీ, మొక్కజొన్న కానీ వీటిని సాగు చేసుకొని మనకు ఆదాయాన్ని పొందవచ్చు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం అంతర పంటలు సాగు చేసుకున్నప్పుడు ఏదైతే ఆయిల్ పామ్ ఆకుల్ని వచ్చే నీడ వరకు వదిలిపెట్టి మిగతా ప్రదేశంలో అంతర పంటలని సాగు చేసుకోవాలి. ఆకుల్ని నరికివేయటం కానీ మనం అంతర పంటలు సాగు చేసేటప్పుడు చేయరాదు. అలా కాకుండా 3 సంవత్సరాలు దాటిన 10 సంవత్సరాల వరకు ఉన్న తోటల్లో కూడా మనం అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ అంతర పంటలు పెద్ద తోటల్లో అయితే ఏవైతే మొక్కలు నీడ ఇష్టం ఉంటుందో అలాంటి మొక్కల్ని మనం అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. దాంట్లో కోకో కానీ, ఎలుకోనియా కానీ, రెడ్ జింజర్ కానీ వీటిని మనము నాటుకొని అదనపు ఆదాయాన్ని మనం పొందే అవకాశం ఉంది. ఎరువుల యాజమాన్యం కనుక తీసుకున్నట్టయితే 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఆయిల్ పామ్ తోటలకి 1 సంవత్సరానికి 1 చెట్టుకి 2.5 కేజీల యూరియా, 3.5 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,
మరియు 2 కేజీల పొటాష్ కావాలి. ఈ ఎరువులు వేసేటప్పుడు కంపల్సరిగా వీటిని ప్రతి 2-3 నెలలకు ఒకసారి 3-4 దఫాలుగా వేయవలసిన అవసరం ఉంటుంది. ప్రధాన పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ ఆయిల్ పామ్ పంటకి ఎంతో అవసరం. ఇవి కూడా ఒక సంవత్సరానికి ఒక చెట్టుకి మెగ్నీషియం సల్ఫేట్ అయితే 500 గ్రాములు, బోరాన్ అయితే 100 గ్రాములు మనము ప్రతి మొక్కకు కూడా వేయాల్సి ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలు అనేది 2 దఫాలుగా ప్రధాన పోషకాలు మనకు ఇచ్చిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయిల్ పామ్ పెద్ద తోటల్లో అయినట్టయితే ప్రతి ఎకరం నుంచి 10 టన్నుల వ్యర్థాలు ఆయిల్ పామ్ తోటలో వస్తాయి. ఆకులు కత్తిరించినవి కావచ్చు, మగపోతే కావచ్చు, మిగతా అన్నీ కూడా ఒక 10 టన్నుల వరకు వస్తాయి. ఆ మట్టల్ని మనం ముక్కలుగా కత్తిరించుకొని పాదు చుట్టు కనుక వేసుకున్నట్టయితే మల్చింగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఈ నీటి యాజమాన్యాన్ని కనుక తీసుకున్నట్టయితే వర్షాకాలంలో అయితే అడపదడప వర్షాలు పడతాయి కాబట్టి పర్లేదు. శీతాకాలంలో అయితే ఒక మొక్కకి రోజుకి 100 నుంచి 150 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అలానే వేసవి కాలంలో ఒక్కొక్క చెట్టుకి 250 నుంచి 300 లీటర్ల నీళ్లు మనకి అవసరం అవుతాయి. కాబట్టి ఈ నీటి యాజమాన్యము అనేది చాలా ఇంపార్టెంట్. నీటి ద్వారా కనుక ఎరువులను డ్రిప్ ద్వారా ఇచ్చే పద్ధతి కూడా మనం ఆయిల్ ఫామ్లో మనం చూస్తుంటాం. దీన్నే ఫర్టిగేషన్ అంటారు. ఒక ఎకరానికి ఒక నెలకి 5 కేజీల యూరియా, 3 కేజీల డిఏపి, 5 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కనుక మనము ఒక 15 నుంచి 20 లీటర్ల డబ్బాలో కలుపుకొని ఆ తర్వాత దాన్ని వడపోసి 200 లీటర్ల డ్రమ్ములో నీటిలో కలుపుకొని దాన్ని వెంచూరీ వాల్వ్ ద్వారా ఒక నెలకి మనకి ఒక ఎకరానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రతి నెల కూడా అంటే మనం ఏదైతే సిఫారసు చేసిన ఎరువులు ఉన్నాయో వాటిని 12 సమభాగాలుగా చేసుకొని ప్రతి నెల కూడా మనకి డ్రిప్ ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయిల్ పామ్ మొక్కలు మనకి పంట పెట్టిన తర్వాత సంవత్సరంన్నర నుంచి మనకి ఆడ మగ పూల గుత్తులు మనకి ఏర్పడటం స్టార్ట్ అవుతాయి. ఆయిల్ పామ్ మొక్కలో ఆడ మగ పూల గుత్తులు ఒకే మొక్క మీద వేర్వేరు ప్రాంతాల్లో వస్తాయి. అయితే దీంట్లో మనకి 3 సంవత్సరాల వరకు ఆడపూల గుత్తులు కానీ మగ పూల గుత్తులు కానీ మనము తీసేయాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యమైన ఆపరేషన్. ఎందుకంటే ఈ పూల గుత్తులను మనం తీసివేయటం వల్ల దీంట్లో వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెంది నీరు పోషకాలు మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ చిన్న తోటలో 4 సంవత్సరాల నుంచి దిగుబడి గెలలు రావడం మొదలవుతుంది. మనకి 4-5 సంవత్సరాల్లో 5 నుంచి 6 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. అలానే 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వయసున్న తోటల్లో 12 నుంచి 14 టన్నుల ఎకరానికి గెలల దిగుబడి కూడా మనకి వస్తుంది. మేలైన యజమానుల పద్ధతులు పాటించి ఈ ఆయిల్ పామ్ తోటల్లో మనకి అత్యధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి పాటించవలసిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ శివారు నార్సింగ్లో పశు సంక్రాంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజున నార్సింగ్లో ఈ పశు సంక్రాంతి పండుగను చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి అత్యధికంగా గేదె రేటు 4.5 లక్షలు పలికిందని మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ తెలిపారు. నార్సింగి సంతకు పొరుగు రాష్ట్రాల నుంచి గేదెలు, ఆవులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. నిజాం కాలం నుంచి నార్సింగ్లో పశువుల సంత ప్రతి శుక్రవారం జరుగుతుంటుంది. అయితే సంక్రాంతి అనంతరం ఇక్కడ పెద్ద సంత జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇక్కడికొచ్చిన పశువులకు రంగురంగుల పూలతో ముస్తాబు చేసి వ్యాపారులు విక్రయిస్తుంటారు. ఇక్కడ నార్సింగ్ జాతరలో ఈ రోజు 2 బర్రెలు కొన్నాం. 4,10,000 రూపాయలకు కొన్నాం. దూలియా బ్రీడ్ గుజరాత్ నుంచి వచ్చినాయని చెప్పి బర్రెలు తీసుకున్నాం. సంక్రాంతి అయిపోయిన తర్వాత 14 తర్వాత ఏ శుక్రవారం వస్తుంది ఆ శుక్రవారం నిజాం పీరియడ్ నుంచి అంగడి ఉన్నది. ఇది ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి, గోవా, కలకత్తా ఇడిచిపెట్టి అన్ని స్టేట్లకి వెళ్ళి మాల్ వస్తుంది. ఇది చాలా పెద్ద సంత. ఇది రైతులకు, వ్యాపారస్తులకు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. నిజాం కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న సంత చాలా ఇక్కడ బ్రహ్మాండంగా సంతలు మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, దులియా, గుంటూరు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బర్రెలు తీసుకొచ్చి బర్రెలు, గేదెలు, మురుగేదెలు, ఆవులు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. నెల్లూరు జిల్లాలో రబీ పంటగా సాగు చేసిన వరి పైరు ఎదగకుండానే వెన్నులు తీస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 నెలలకు రావాల్సిన వెన్నులు పైరు దుబ్బుదశకు చేరకుండానే వచ్చాయంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అధికంగా పెట్టుబడులు పెట్టామని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ
రైతులు ఆవేదన చెందుతున్నారు. అక్టోబర్ 13వ తేదీ బీపీటీలు సలకం చల్లాము. నవంబర్లో వేసామండి. నవంబర్లో వేసిన నెలకల్లా ఎన్నులు వచ్చేసినాయి. ఇది వాతావరణం ట్రబుల్ ఏమనేది తెలియదు. అధికారులు అయితే వేయమన్నారు, వేసాము. నెలకు రాకూడదు. నెలకు ఎట్టదు సార్, అసలు 3 నెలల పైన రావాలి, 3 నెలలకు రావాలి. ఏం చేయని అర్థం పని పరిస్థితి. పిలకలు రాలేదు, ఎన్నుల వరకు తీసాయి, ఖర్చులు కూడా రావు. దిగుబడి లేనప్పుడు ఇంకా పెట్టుబడి 40 చిల్లర అయిపోయింది. ఇప్పటికి ఆ 2 పుట్లు అయితే ఏమొస్తుంది? ఇంతంత పైరు అన్న ఎన్ని తీసేస్తుంది శుద్ధంగా. అది నెల అయిపోయిందా లేదా, తొలి కలిపే తీస్తుంది, రెండో కలిపి తీపదలకి ఎన్ని తీసేస్తుంది. అంత ఇంతంత ఏముంది ఎన్ను. ఎవరు రాలా. మందు ఎంతంత ముందు నిన్న కూడా మందు కొట్టాడు మా అబ్బాయి, అయినా కానీ అదేం కంట్రోల్ కాలేదు. ఇంతంతే ఉంది ఎన్ను. నేను రైతు 4 ఎకరాల పొలము, కానీ షుగర్ లెస్ కేఎన్ఎం బాగా వాటంగా లేవు. నవంబర్లో పోసినాయి, అక్టోబర్లో పోసినాయి మటుకు బీపీటీలు బాగున్నాయి. ఈ సంవత్సరం రైతులకి అందరూ లాసే. ఈ ఊళ్ళో అట్లా ఉంది. ఎక్కడ కనుక్కోండి, క్లైమేట్ బాగా నేను వల్ల అనుకుంటున్నాం. బాగా వర్షాలు ఎక్కువగా కురిసినాయి. ఫస్ట్ నుంచి భూములు ఆరలా పెద్దగా మరీ వెనకబడ్డారు. మునుపు అక్టోబర్లో పోసినప్పుడే బాగా ఎకరాకు 90,000 తీసాం, 30,000 ఖర్చు పెట్టి. పోయిన సంవత్సరం ఇదే టైం. ఇప్పుడు మళ్ళీ అది ఎందుకులే మనం ఎల్లవలు భారతం ఒక కైలు అని చెప్పని ఇట్లా కేర్ నమ్మేసాం. ఇది పోయి దీనికి ముందు కారేస్తే 2 రోజులు పైరైంది. ఎనిమిది ఇంతే మూర పైరే శుద్ధి కైలో చూపి కాకుంటే ఇది ఎదగలా ఎందుకోను. వర్షాల వల్ల అంటున్నాం. ఈ వర్షాల అదునికి పిండి లేకపోయాము, అదుని నారా తీయలేకపోయాము. ఎలవలు కదా నారు కట్టే నారుకే కానీ వర్షాలే లాస్ట్ వస్తుంది. ఏం తింటారు? ఏమవుతుంది? 2-2.5 3 లోపు అనుకోకుండా. జిల్లాలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు గ్రామీణం తదితర ప్రాంతాల్లో సాగైన కూనారం, ఆర్ఎన్ఆర్ వరి రకాల్లో ఈ సమస్య కనిపిస్తోంది. నారు వేసింది మొదలు అధిక వర్షాలు కురుస్తుండడం వల్ల ముందుగానే వెన్నెలు వేసిందని రైతులు భావిస్తున్నారు. పిండులు ఎన్ని పిండులు వేసినా ఏం చేసినా కూడా నేల గరుచుకొని ఉంది. మనకేమి గంట ఏం బిగల్లా, పైరు ఎదగలా, ఎన్ను తీసేస్తుంది సార్. నారా తీసిన 20 రోజులకి ఎన్ను తీసింది సార్. ఈ షుగర్ లెస్ కేఎన్ఎం కూడా అట్లా తెస్తుంది. ఈ ఒక్క బీపీటీలు మాత్రం ఎన్ను తీల. అట్లా తీస్తే పైరు ఎదగదు కదా సార్. అంటే పైరు ఎదిగితే ఒకరు ఎన్ను జంపుగా తీస్తుంది. పైరు ఎదగలేదు కాబట్టి చిట్టు ఎన్ను తీస్తుంది. చక్కగా నిలబడిపోతుంది. దిగుబడి రాదు సార్ ఈసారి. పెట్టుబడులు కానీ వస్తే ఆనందం. ఈసారి రైతు పరిస్థితి దారుణంగా ఉందండి. ఎట్లా అంటే ప్రతిసారి షుగర్లెస్ వేసుకుంటే బ్రహ్మాండంగా పైరు ఎత్తుగా కానీ కేఎన్ఎం కానీ అన్ని ఎత్తుగా బాగా టైంకి అన్నీ జరిగేది. ఈసారి వేసిన నాట్లు వేయంగానే ఫస్ట్ నెలలోనే మొత్తం ఎన్నులు తీసేసినాయి. చిన్న పైరు ఉండగానే పొట్టలు వచ్చేసి ఎన్నులు తీసి చిన్న ఎన్ను తీసి అసలు దిగుబడులు వస్తాయా రావా, అసలు క్లైమేట్ వలన లేకుంటే ఏం ట్రబుల్ మాకు అర్థం కాలేదు. మాదనే కాదు మొత్తం ఇక్కడ ఏరియా అంతా కూడా ఇడవలూరు కానీ ఎక్కడ వేసినా కూడా కేఎన్ఎం షుగర్లెస్ 2 ఫెయిల్యూర్ అనుకుంటున్నాం మేము. కూడా వచ్చి వాళ్ళు చూస్తూ ఉండరు, చూసి ఏంది ఇట్లా అయిపోయింది, ఎందువల్ల వాతావరణం ట్రబులా ఏంది వాళ్ళు కూడా అర్థం కావటం లేదు. పెట్టుబడి అవి రాలేదని చిన్నప్పుడే ఎన్ను తీసేస్తుందని చెప్పి పిండులు పోసేసారు. పోసిన వాటిపైన అదే అవి తీసేస్తుంది. విత్తనాల ట్రబుల్ మాత్రం కాదండి. ఈ వాతావరణంలోనే ఫస్ట్లో నారాజులు వేసేటప్పుడు వర్షాలు, ఇప్పుడు చూస్తే ఎండలు సరిగ్గా ఆగిపోయా. వాతావరణం ట్రబుల్ వల్లే కావాలి. బీపీటీలు కూడా బాగలేదు పోతున్నాయి. పెట్టుబడి కూడా రాదు ఈసారి మాత్రం. ప్రస్తుత రబీ సీజన్లో వాతావరణ ప్రతికూలతలు, చలి ప్రభావం వంటివి అధికంగా ఉండటం, దీనికి తోడు సమయానికంటే ముందుగానే నాట్లు వేసుకోవడం వంటి పలు కారణాల వల్ల వరి పంట ముందస్తుగానే వెన్నెలు వేసిందని నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 70 రోజుల తర్వాత కూడా మరీ చిట్టి వెన్నెలు ఉండి కంకులు తక్కువగా ఉన్న పొలాల్లో కొంతవరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, మిగతా చేలల్లో సరైన పోషక యాజమాన్యం పాటించడం ద్వారా నష్టశాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అక్టోబర్ నెలలో సోయింగ్ చేయడం వల్ల ఫోటో సెన్సిటివ్ వెరైటీస్గా ఉన్న కేఎన్ఎం 1638 కానీ ఈ ఆర్ఎన్ఆర్ 1548 ఈ రకాల విషయంలో ముందుగా ఎన్ను రావడం జరిగింది. అంటే ముందుగా అంటే సోయింగ్ చేసిన తర్వాత 55 నుంచి 70 రోజుల లోపల ఎన్నులు వచ్చాయి. 70 రోజుల తర్వాత ఎన్నులు వచ్చినవి శాఖీయ దశ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేటప్పటికి వస్తుంది కాబట్టి పర్వాలేదు. 55 రోజులకి వెన్నెలు వచ్చినాయి మాత్రం బూస్టర్ డోస్ ఫర్టిలైజర్స్ ఏమైనా వేసుకుంటే మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి అంటే 70 రోజుల తర్వాత మరీ చిట్టెనులుండి నెంబర్ ఆఫ్ ప్యానికల్స్ తక్కువగా ఉన్న పొలంలో కొంత మేరకు ఏమైనా తగ్గే అవకాశం ఉంది. మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి 50 రోజులకు వచ్చిన దాంట్లో మాత్రం మళ్ళీ రీగైన దానికి ఛాన్స్ ఉంది ఫర్టిలైజర్ అప్లికేషన్ వల్ల. అంటే మనం ఈ రబీ స్వల్పకాలిక రకాలన్నీ కూడా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపలే రికమెండేషను మనమైనా ఎవరైనా కూడా అది కూడా మనం చెప్తూనే ఉన్నాము. కానీ కారణాలు ఏవైనా రైతులు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలోనే సోయింగ్ చేయడం జరిగింది. పైగా వాతావరణం కూడా వరుసగా తుఫానులు ఏర్పడడం, తర్వాత చలి వాతావరణం ఎక్కువగా ఉండడము, ఎండ తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ రకంగా ఫ్లవరింగ్ ముందు రావడానికి కొంత కారణాలు. ముఖ్యంగా ముందస్తు నార్లు పోయడమే.
రబీ వరి సాగు ఆరంభం నుంచి ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టడంతో పెట్టుబడులు భారీగా పెరిగి సాగు భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గి నష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.